యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో, ఆది యందు వాక్యము ఉండెను, ఆ వాక్కు దేవుని యందు ఉండెను, ఆ వాక్కే దేవుడై ఉండెను. 12వ వచనానికి వచ్చేసరికి ఏమంటున్నాడు? జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఆయనను అంగీకరించి విశ్వసించు వారందరికీ ఆయన దేవుని బిడ్డలకు భాగ్యమును ఇచ్చెను. ఆయన దేవుని బిడ్డలయ్యేటువంటి భాగ్యాన్ని ప్రసాదించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనందరం దేవుని బిడ్డలమేనా? మనందరం దేవుని బిడ్డలమేనా? అయితే ఇలా అంటారు, మేము కాదు అంటే ఇలా అడ్డంగా ఊపుతారు. మనందరం దేవుని బిడ్డలమేనా? మనకి డౌటు. ప్రియ సహోదరి సహోదరులారా, ఏమంటున్నాడు మరొకసారి జాగ్రత్త. దేవుని బిడ్డలయ్యే వరాన్ని ఇస్తున్నాడంట. ఎవరికంట? నువ్వు దేవుని బిడ్డగా మారాలి అంటే, దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? విశ్వసించాలి. మరొకసారి చదువు జాగ్రత్తగా. ఆయనను అంగీకరించి, ఎవరిని? మనిషిగా పుట్టినటువంటి ఆ యేసుక్రీస్తుని అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలకు భాగ్యమును ప్రసాదించను. ప్రియులారా, దేవుడు మనందరి నుండి కోరుకునేది అన్నిటికంటే ముఖ్యంగా, ప్రథమంగా ప్రియులారా, మనము ఆయన పంపినటువంటి ఆయనకు అద్వితీయ కుమారుని యందు విశ్వాసము కలిగి ఉండాలి. ఇది దేవుడు మనను కోరుకునేది. ఎప్పుడైతే మనం ఆయన యందు విశ్వాసాన్ని కలిగి ఉంటామో, మనందరం కూడా దేవుని బిడ్డలుగా మారిపోతాం, రక్షణ భాగ్యాన్ని పొందుకుంటాం, దేవుని కృపకు పాత్రులమగుతాం, దేవుని ఆశీర్వాదాలకి మనందరం కూడా వారసులమగుతాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం ఏమిస్తుంది? మనకి రక్షణనిస్తుంది. ప్రియులారా, విశ్వాసం ఏమిస్తుంది? మనకి మోక్ష భాగ్యం ఇస్తుంది. విశ్వాసం ఏమిస్తుంది? మనకి నిత్య జీవితాన్ని ప్రసాదిస్తుంది. ప్రియులారా, విశ్వాసం లేకుండా రక్షణ లేదు. తర్వాత మొదటిగా విశ్వాసం ప్రియులారా మనకి రక్షణ భాగ్యాన్ని ఇస్తే, రెండవది విశ్వాసం అనేటువంటిది ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకోవటానికి కావలసిన నీతిని మనకిస్తుందండి. నీతి లేకుండా రక్షణ లేదు. ఇంగ్లీష్లో ఏమంటారంటే జస్టిఫికేషన్ అంటారండి. పౌలు గారు దానిని జస్టిఫికేషన్ అంటారండి. పాత నిబంధన యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించటం ద్వారా నిజమైనటువంటి ఆ యొక్క నీతి మనకి చేకూరదో, దేవుని యందు విశ్వాసము ద్వారా మాత్రమే మనం నీతిమంతులముగా పరిగణించబడతాము. మనం నీతిమంతులముగా పరిగణించబడకుండా రక్షణ మనకు దొరకదో. వాక్యాన్ని ఒకసారి చదువుకుంటే, మత్తయి శుభవార్త 25వ అధ్యాయములో కడతీర్పు గురించి మాట్లాడుతూ ప్రియులారా, దేవుడు ప్రభు ఈ రీతిగా సెలవిస్తున్నాడు. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకుందాం. వీరు నిత్య శిక్షకు వెడలిపోవుదురు. నీతిమంతులు ఎవరంటండి? గట్టి చెప్పండి. ఎవరు? నీతిమంతులు మాత్రమే ఎక్కడికి వెళ్తారో చదవండి. నిత్య జీవంలో ప్రవేశింతురు. స్వర్గరాజ్యంలో ప్రవేశిస్తారు. స్వర్గరాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు? ఎవరు ప్రవేశిస్తారు? నీతిమంతులు మాత్రమే ప్రియులారా. కాబట్టి ఈ నీతిని మనం సంపాదించుకోవాలి. కానీ మనం అనుకుంటాం, నేను మంచి కార్యాలు చేస్తే నేను నీతిమంతుడిని అయిపోతా, నేను 10 మందికి దుప్పట్లు ఇస్తే నేను నీతిమంతుడిని అయిపోతా, నేను 10 మందికి సహాయం చేస్తే నో, we will not be able to make ourselves justified through our actions. కానీ ఒకే ఒక కారణం చేత మనం నీతిమంతులంగా పరిగణించబడతాం. దేవుని ఎడలే విశ్వాసము ఒక వ్యక్తిని నీతిమంతునిగా మారుస్తుందండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని ఎడల విశ్వాసం ఈనాడు అంశం ప్రియులారా. విశ్వాసము క్రైస్తవ జీవితము. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నాలో విశ్వాసం ఉందా? చాలాసార్లు నేను విచారణలో పనిచేసినప్పుడు కొన్నిసార్లు, లేకపోతే ఇలాగానే
ఎవరన్నా ప్రసంగాలు చెప్పడానికి దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తెలిసినటువంటి వాళ్ళు కనబడితే, ఏమా ఎలాగుంది విశ్వాసం, కుటుంబం ఎలాగుంటుంది విశ్వాసంలో అంటే, అలాగానే ఉంది స్వామి. ఎలాగుందంట? సమాధానం భలేగా ఉంటుంది కదా. ఎలాగుందమ్మా అంటే, ఎలాగుందంటే అలాగే ఉందండి. ఈ మన సమాధానాలు. ప్రియులారా, గుర్తుపెట్టుకుని దయచేసి, విశ్వాసం ఎప్పుడు కూడా అలాగానే ఉండదో. నో, గుర్తుపెట్టుకుని దయచేసి, విశ్వాసం ఎప్పుడు కూడా అలాగానే ఉండదు. నీ విశ్వాసం పెరగాలే. నీ విశ్వాసం దినము దినము కూడా ఏమవ్వాలి? పెరగాలి, బలపడాలి, దృఢపడాలి. నీ విశ్వాసం దృఢపడడం లేదు అంటే దాని అర్థం ఏంటి? నీ విశ్వాసం తరిగిపోతుంది అని అర్థం. జాగ్రత్త వహించు బిడ్డ, జాగ్రత్త వహించు. నీ విశ్వాసం ఎలాగా ఉంది? దేవుడు నిన్ను ఈ రోజున ఒకవేళ తన చిత్తానుసారముగా పిలిస్తే నిన్ను ఏమంటాడు? ఈ రోజున నీవు నీతిమంతుడివి, నీతిమంతురాలివి కావున నా కుడి ప్రక్కన తండ్రి సింహాసనం ప్రక్కన కూర్చో అని స్వర్గరాజ్యంలో నీకు పిలుస్తావా? నీవు నీతిమంతురాలివి కాదు, నీతిమంతుడివి కాదు అంటాడా? దేవుని నీ విశ్వాసం ఏ విధంగా ఉంది? బలంగా ఉందా? చేజారిపోతుందా? రోమీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. ఏలయనగా మనుషులను దేవుడు ఎట్లు నీతిమంతులుగా చేయునో సువార్త వ్యక్తపరచుచున్నది. సువార్త మనకు నేర్పిస్తుందండి. దేవుడు మనిషిని ఎలాగా నీతిమంతులను చేస్తాడు? సువార్త మనకు నేర్పిస్తుందండి. ఏ సువార్త? క్రీస్తును గుర్చిన సువార్త మనకు నేర్పిస్తుందండి. How you are made justified, how you are justified, how you are made worthy of the heavenly kingdom. దేవుని యొక్క రక్షణకి, దేవుని యొక్క స్వర్గరాజ్యానికి నువ్వు ఏ విధముగా వారసుడివయ్యావు, ఏ విధంగా వారసురాలివయ్యావు అనేటువంటిది మనకు సువార్త మనకు నేర్పిస్తుందండి. ఎలాగట? చదువమ్మా. అది విశ్వాసం మూలంగానే, క్రీస్తు యేసునందు విశ్వాసం మూలంగానే. ప్రియులారా, క్రైస్తవులమైన మనం మన రక్షణ కొరకే పౌలు గారు అంటున్నారండి, దినదినము కూడా గడగడ వణుకుచు భయపడుచు సిద్ధపడాలంటాడు. ఏంది? ఊరికే కాదండి. అయ్యో నేను తప్పు చేస్తున్నానా, నేను పాపం చేస్తున్నానా, దేవునికి వ్యతిరేకముగా జీవిస్తున్నానా అని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ ఆధునిక ప్రపంచంలో ప్రియులారా, క్రైస్తవులలో ఈ భయం పోయిందండి. పాపం అనే భయం పోయిందే. పాపం అనే భయం పోయింది ప్రియులారా. ఏ విధంగా ఉంది నీ జీవితం? నీ బ్రతుకు ఏ విధముగా ఉంది? నీ ఆత్మీయ జీవితం ఏ విధముగా ఉంది? గుడిలోకి వచ్చి యేసయ్యా యేసయ్యా యేసయ్యా, గుడి నుంచి బయటికి వెళ్ళగానే పోసయ్యా పోసయ్యా పోసయ్యా, ఇదండి మన జీవితాలు. గుళ్ళో ఉన్నంతసేపు అసలు మనంత పునీతులు లేరు, గుడి దాడితే మనంత గయ్యాలోళ్ళు లేరండి. గుళ్ళోనేమో దేనమ్మ, గుడి బయటేమో మహంకాళమ్మ. ఇలా ఉంటుందండి. స్ప్లిట్ పర్సనాలిటీ అంటారండి సైకాలజీలో, మనస్తత్వ శాస్త్రంలో. స్ప్లిట్ పర్సనాలిటీ అని అంటే, ఒకసారి ఒక పాతకాలంలో నేను ఇంకా చిన్నప్పుడు ఉన్నప్పుడు ఏదో ఒక సినిమాలో ఉండేది, క్షమించండి సినిమా గురించి చెప్తున్నా. వాడు ఒకప్పుడు ఒకలాగా ఉంటాడు. ఎవరండి ఏంటిది? ఒకప్పుడు ఒకలాగా ఉంటాడు, ఇంకొకప్పుడు ఏమంటాడు? ఏంటది? అపరిచితుడా? ఈ మాత్రం బాగుంటాయి మనకు తెలుసుద్దండి. అపరిచితుల్లాగా మారిపోతామండి మనం. ఒకప్పుడు దీనంగా ఉంటాం, బయటికి వెళ్ళగానే ప్రియులారా, ఇదేనా మన విశ్వాసం? ఇదేనా మన విశ్వాసం? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం నీతిమంతులంగా బ్రతుకుతున్నామా దేవుని దృష్టిలో? దర్శన గ్రంథంలో ప్రియులారా, దర్శనాన్ని పొందుకున్నటువంటి ఆ యొక్క సువార్తికుడైనటువంటి యోహాను గారు ఎవరు రక్షణ పొందుతారు, ఎవరు రక్షణ పొందరు అనే విషయాన్ని ప్రియులారా చాలా స్పష్టంగా చెప్తున్నాడండి. స్వర్గరాజ్యాన్ని ఎవరు చేరుకుంటారు? నీతిమంతులు చేరుకుంటారు ప్రియులారా. దర్శన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. కానీ పిరికి వారికి వక్రబుద్ధులకును విశ్వాసరహితులకు. ఎవరకండి? ఎవరట? ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం?
విశ్వాసాన్ని గురించి, విశ్వాసరహితులకు, హంతలకు, వ్యభిచారులకు, ఇంద్రజాలకులకును, విగ్రహారాధికులకును, అసత్యవాదులకును, గంధకమయమైన అగ్నిగుండమే తగిన స్థలమగును. ఎవరైతే విశ్వాసరహితంగా బ్రతుకుతారో, అవిశ్వాసులుగా బ్రతుకుతారో, నేను క్రైస్తవుడని చెప్పుకొని ప్రియులారా, క్షమించండి ఈ మాట వాడుతున్నానండి, గొర్రెతాలు తప్పుకున్నటువంటి పులుల్లాగా జీవిస్తున్నామో, అటువంటి వారికి గంధకముతో కూడినటువంటి అగ్నిగుండమే శాశ్వతమైన స్థలముగా మారుతుందట ప్రియులారా. మనల్ని రక్షించేది, మన నీతిమంతులనుగా చేసేది ఈ విశ్వాసమే ప్రియులారా. అబ్రహాము ఏ విధముగా నీతిమంతుడిగా మారాడు, ఈనాడు మొదటి పట్టణంలో మనం చదువుకున్నాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆయనకు తెలియదో, దేవుడు అన్నాడు వెళ్ళు అన్నాడో, మారు మాట్లాడకుండా వెళ్ళాడు. అసలు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే నమ్మకం అంట, పర్యాయ పదాలు చెప్తుంది అక్కడ. విశ్వాసం ఏంటో ఎందుకు తెలుసుకుందాం పిల్లలు. హెబ్రీ పత్రికలో చాలా స్పష్టంగా వివరిస్తాడు విశ్వాసం అంటే ఏంటో. హెబ్రీ పత్రికలో చాలా స్పష్టంగా తెలియజేస్తాడు పిల్లలు. ఒకసారి వాక్యాన్ని చదవడానికి ప్రయత్నం చేద్దాం. 11వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వసించుటం అంటే మనము నిరీక్షించు విషయములందు నిస్సందేహంగా ఉండాలి. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నమ్ముతున్నామా? మనం విశ్వసిస్తున్నామా? ఒక రోజు అంట ఫాదర్ గారు వినే ఉంటారు, ఇంతకు ముందు కూడా మీకు చెప్పే ఉంటారు ఫాదర్ గారు. ఒకరోజు ఫాదర్ గారు విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ వాక్యంలో, ఇదిగో నీలో విశ్వాసం ఉంటే ఆ కంబళి చెట్టును లేచి ఆ నదిలో పడమంటే, అక్కడ నది లేదులే, ఒక నది ఉంటే నదిలో పడమంటే అది పడిపోద్ది అని చెప్పారట వాక్యంలో. ఒక ముసలమ్మ ఆమె ఇంటి ఎదురుగా రోజు ఒక పెద్ద చింత చెట్టు ఉందంటండి. చింత చెట్టు ఇంటి ముందు పెద్ద చీకు, ఒక చింత కాబట్టి దాన్ని ఎలా కొట్టించాలో నా దగ్గర డబ్బులు లేవు అనుకుందట. ఆ రోజు సాయంత్రం ప్రసంగం అయిన తర్వాత ఇంటికి వచ్చి ఫాదర్ గారు భలే ఐడియా ఇచ్చారే అనుకొని పడుకునే ముందు గట్టిగా చింత చెట్టు దగ్గరికి వెళ్ళి, చింత చెట్టు నువ్వు వెళ్ళి ఆ యొక్క పక్కన వాళ్ళ ఇంటి మీద పడు తెల్లారి పొద్దుటి కల్లా అని చెప్పిందంటండి. పక్కన వాళ్ళ ఇంటి మీద పడు, విశ్వాసంతో చెప్తున్నానని చెప్పిందంటండి. వెళ్ళింది, పడుకుంది. తెల్లారి పొద్దున్నే అదే గుర్తుంది, రాత్రి ఆ చింత చెట్టుకి చెప్పా కదా అనుకొని తలుపును కొంచెం తెరిసి జాగ్రత్తగా చూస్తుందంట. చింత చెట్టు ఉందా పోయిందా, ఉందా పోయిందా అంటే విశ్వాసం ఉందా ఏమకి? లేదు. ఇదండి మన విశ్వాసం తాలూకా వ్యవహారం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో విశ్వాసం అంటే ఏమిటి అంటే, విశ్వసించుట అనగా మనం నిరీక్షించే విషయంలో నిస్సందేహముగా ఉండాలి, సందేహించకూడదు. ఇంకా ముఖ్యంగా క్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు. ఆయనకి మనం క్రిస్మస్ పండగ రోజున ఇచ్చినట్టు పేర్లు రెండండి. ఏమిటి అవి? ఒకటేమో యేసు, రెండవది ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా మనకి తోడుగా ఉంటున్నాడు. ఆ విశ్వాసం మనకుందా? ఆ నమ్మకం మనకుందా? ఆ విశ్వాసంతో మనం జీవిస్తున్నామా? ఆ విశ్వాసం మనకుంటే జరగంది జరిగినట్టుగా, ఆనందం అన్నట్టుగా, ఏదో మన కొంపలు మునిగిపోయినట్లుగా భయపడిపోటాలు ఎందుకండి? ఈ టెన్షన్, ఈ ఒత్తిడి ఎందుకండి? అవిశ్వాసం కారణంగా. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనేటువంటి విశ్వాసం మనలో లేకపోవటం, దేవుడు ఆ నమ్మకం లేకపోవటం వల్ల ప్రియులారా. 3వ వచనాన్ని చదువుకున్న విశ్వాసం అంటే ఏంటి? కంటికి కనిపింపని వాని నుండి, కంటికి కనిపించినట్టు విశ్వాసం అంటే ఏంటి తెలుసుకుంటున్నా నిర్వచనానా? దేవుని వాక్కు చేత ప్రపంచము సృజించబడినదని విశ్వాసము వలన మనకు అర్థమవుచున్నది. ప్రియులారా, విశ్వాసం అంటే ఏంటి? ఈ సృష్టి అంతా కూడా దేవుడే సృష్టించాడు, కానీ మరొక మార్గం లేదు. అదేవిధంగా ఆ దేవుడు, కంటికి కనిపించినటువంటి ఆ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఇది విశ్వాసం ప్రియులారా. అయితే ఈ రోజున ప్రియులకు దేవుని బిడ్డలారా,
విశ్వాసం ఉన్నటువంటి వారము దేవుని సంతోష పెడతాము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. విశ్వాసం ఉన్నటువంటి వారము దేవుని బిడ్డలుగా మారతాము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి ప్రియులారా, విశ్వాసం ఉన్నటువంటి వారము దేవుని సంతోషపెడతాం. ఏం చేస్తాం? దేవుడు ఎవరిని చూసి సంతోషపడతారు? విశ్వాసము ఉన్నటువంటి వారిని చూచి అదేవిధంగా తన బిడ్డలుగా మార్చుకుంటాడు. ప్రియులారా, వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం ప్రియులారా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. విశ్వాసరహితుడగు ఏ మానవుడును దేవుని సంతోష పెట్టలేరు. విశ్వాసం లేకపోతే ఎవ్వరు కూడా దేవుని సంతోషం పెట్టలేరండి. ఈరోజు మీకు అందరికి ఒక ప్రశ్న, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది దేవుని సంతోష పెడుతున్నారు? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎంతమంది దేవుని సంతోష పెడుతున్నారు? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈనాడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క పుణ్యక్షేత్రంలో ఈ నవదిన పూజా ప్రార్థనలో పాల్గొంటుండగా ఆ గొప్ప పునీతుని వంక చూస్తూ నా విశ్వాసం ఎలాగా ఉంది, నా కుటుంబ విశ్వాసం ఎలాగా ఉంది, నా క్రైస్తవ విశ్వాసం ఎలాగా ఉంది, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. విశ్వాసము లేకుండా రక్షణ లేదు. విశ్వాసము లేకుండా దేవుని బిడ్డలుగా మారలేము. విశ్వాసము లేకుండా దేవునికి అద్భుతాలు పొందుకోలేము. విశ్వాసము లేకుండా దేవునికి ఆశీర్వాదాలు, కృపలు పొందలేము. ప్రియులారా, ఈనాడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ దేవాది దేవుని ప్రార్థన చేసుకుందాం. ఏమని అంటే, అయ్యా నువ్వు ఏ విధముగా ఈ ప్రాంతంలోనికి వచ్చి దేవుని మీద విశ్వాసముతో నీ భాషని, నీ ప్రాంతాన్ని, నీ జనాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి దేవుని మీద విశ్వాసముతో దేవునికి సత్య సువార్తను బోధించి ఆ విశ్వాసం వలన నీతిమంతునిగా పరిగణించబడ్డావో, అదే విధముగా మేము కూడా మా జీవితాలలో, మా క్రైస్తవ జీవితాలలో ఆ దేవాది దేవుని ఎడల నిజమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగి ఉండి రక్షణ భాగ్యాన్ని, నీతిమంతులుగా పరిగణించబడి దేవునికి ప్రియమైన బిడ్డలుగా మారి దేవునికి కృపానుగ్రహాలు పొందుకునేలాగున మా కొరకై, మా కుటుంబాల కొరకై ప్రార్థన చెయ్యి తండ్రి అని ఆ బ్రదర్ జోసెఫ్ తంబి గారికి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ పరిశుద్ధ బలి పూజలో ఆ దేవాది దేవుని వేడుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆ తర్వాత మరలా మరి విశ్వాసుల ప్రార్థనలు ఉంటాయి కాబట్టి, సర్వశక్తి గల సర్వేశ్వర, ప్రేమమయుడా, ఈనాడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క పుణ్యక్షేత్ర మహోత్సవాలలో పాల్గొనడానికి సిద్ధపడుతుండగా ఈ నవదిన పూజా ప్రార్థనల 3వ రోజున మేమందరము చేరి ప్రభువా, విశ్వాసము క్రైస్తవ జీవితం అనే అంశం మీద ధ్యానం చేస్తుండగా మమ్ము దీవించండి నాయన, ఆశీర్వదించండి. మాలో ఉన్నట్టు కొడిగట్టిపోతున్నట్టే అంటే అవిశ్వాసాన్ని మీరు బలపరచండి, దృఢపరచండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలోనికి వచ్చినటువంటి నీ బిడ్డలందరిని దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి, వారి సమస్తాన్ని ఆశీర్వదించమని, మరి ముఖ్యంగా మా విశ్వాసాన్ని బలపరిచి బ్రదర్ జోసెఫ్ తంబి గారికి మధ్యస్థ ప్రార్థన ద్వారా మమ్ము, మా కుటుంబాలను దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.